నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే 25,000 రూపీస్ పీసీబీ చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ కోసం అఫీషియల్ లింక్స్ ఏవైతే ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో బై ఫస్ట్ ఇక్కడ ప్రాసెసర్ ప్రైస్ చూసుకుంటే 10,100 రూపాయలు ఉంది. ఇది ఇంటెల్ కోర్ i3-10100 ప్రాసెసర్ అన్నమాట. ఇది ఆఫ్లైన్లో మీకు 8,000 నుంచి 9,000 మధ్యలో పడుతుంది. ఎందుకన్నా అంటే ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. ఎఫ్ వేరియంట్ కాబట్టి అదే ఎఫ్ వేరియంట్ అయితే మీకు 7,000 8,000 మధ్యలో వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం. ఆఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూస్తే ఇక్కడ ఆఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ గైస్ ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 2020లో రిలీజ్ అయింది i3-10100F అనమాట. 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తున్నాయి. 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ, 4.30 GHz టర్బో బూస్ట్ అవుతుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంది. 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మెమరీ చూసుకుంటే 128 GB దాకా మెమరీ సైజ్ సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే DDR4 266 ర్యామ్ వస్తుంది అన్నమాట. డ్యూయల్ ఛానల్ సపోర్ట్ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ చూసుకుంటే UHD 630 గ్రాఫిక్స్ వస్తుంది. 350 బేస్ వస్తుంది. 1.1 GHz మ్యాక్స్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఓపెన్ జిఎల్ వస్తుంది, డైరెక్ట్ 12 వస్తుంది, ఇంటెల్ క్విక్ సింక్ వీడియో వస్తుంది అన్నమాట. ఇంటెల్ వాళ్ళ ఇంటూరు 3D టెక్నాలజీ వస్తుంది. 3 డిస్ప్లేస్ దాకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ LGA 1200 సపోర్ట్ సాకెట్ సపోర్ట్ వస్తుంది అన్నమాట. వర్చువలైజేషన్ సపోర్ట్ ఉంది. అండ్ SSE 4.1 SSE 4.2 AVX2 సపోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మీద చూసుకుంటే వేరే కోడెక్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ గైస్ ఇది నార్మల్ వేరియంట్, ఎఫ్ వేరియంట్ కాదనమాట. సో మీకు ఇక్కడ కోడింగ్ సంబంధించిన ఫీచర్స్ కూడా వస్తాయి. డిస్ప్లే డైరెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి కంపాటబుల్ అయ్యే మదర్ బోర్డ్ ఏదైనా అంటే బేసిక్గా H14 మదర్ బోర్డ్ తీసుకునే బడ్జెట్ ఉన్నాం కాబట్టి ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే 5,299 రూపీస్ అండ్ 5,300 రూపీస్ అన్నమాట మదర్ బోర్డ్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఆఫ్లైన్లో దీని ప్రైస్ మనకి 4,800 4,900 ప్రైస్ వస్తుంది అన్నమాట మదర్ బోర్డ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి మదర్ బోర్డ్లో చూసుకుంటే 2 ర్యామ్ స్లాట్ వస్తున్నాయి, పవర్ కనెక్టర్ ఇక్కడ ప్రాసెసర్ పెడతారు. అండ్ ఇక్కడ USB 3.2 పెట్టుకోవచ్చు అన్నమాట. SATA పోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ M.2 పెట్టుకోవచ్చు అన్నమాట గైస్. సో M.2 స్టోరేజ్ ఇక్కడ మదర్ బోర్డ్లోనే పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ MSI తీసుకోవడానికి మెయిన్ కారణం ఇది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ఒక ప్రొటెక్షన్ మెటల్ స్ట్రిప్ ఇస్తారు అన్నమాట. అదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మీరు PCI ఇంటూ 1 తీసుకోవచ్చు. బేసిక్ ఇక్కడ ల్యాన్ కార్డ్, క్యాప్చర్ కార్డ్స్, వైఫై కార్డ్స్, ఇక్కడ సౌండ్ కార్డ్స్ ఇక్కడ యాడప్ చేసుకోవచ్చు అన్నమాట. అదే బ్యాక్ సైడ్లో చూసుకుంటే మీకు VGA పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, 2 USB 2.0 పోర్ట్స్ అండ్ 4 USB 3.0 పోర్ట్స్, PS2 కనెక్ట్ వస్తుంది, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి. మదర్ బోర్డ్ బాగుంది, బడ్జెట్లో సింపుల్ మదర్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే గైస్ ఇక్కడ బేసిక్ ర్యామ్ తీసుకోవడం క్రూషల్ బేసిక్స్ అనమాట. 8 GBది DDR4 266 MHz. ఏదైతే ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసారో ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ మనం యూజ్ చేస్తాం. దీన్ని తప్పించి లిమిట్ తప్పించి ప్రాసెసర్ దాని మించి కూడా యూజ్ చేయదన్నమాట. సో అట్లనేసి మనం బేసిక్ ర్యామ్ తీసుకున్నాం. బేసిక్ తీసుకుని ఏంటంటే మనకు ప్రైస్ తక్కువ పడతాం. అండ్ క్రూషల్ మంచి ట్రస్టెడ్ బ్రాండే గైస్. కింగ్స్టన్, క్రూషల్, కార్సెర్ అండ్ టీమ్ గ్రూప్, T-Force అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్ ర్యామ్స్ తయారు చేస్తే మంచి బ్రాండ్స్ అనమాట. మంచి క్వాలిటీ ర్యామ్ అయితే తయారు చేస్తాయి. ప్రైస్ కూడా 2,690 రూపీస్ ఉంది ర్యామ్ ప్రైస్. ఆఫ్లైన్లో మీకు ఇది 2,200 రూపీస్కి వస్తుంది DDR4. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ గురించి అనమాట. సో స్టోరేజ్ చూసుకుంటే M.2కి వెళ్ళినా సో అది కూడా క్రూషల్ అనమాట. సో క్రూషల్ వాళ్ళది M.2 500 GBది. ఎందుకంటే ఇది 3D NAND టెక్నాలజీతో పాటు వస్తుంది. అండ్ 2400 MB/s వస్తుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ బాగానే ఉంటాయి. అండ్ డైరెక్ట్ ఇది ఎక్కడ పెట్టచ్చనా అంటే సింపుల్గా ఇది మీరు మదర్ బోర్డ్ ఉంది కదా, సో ఇక్కడ మదర్ బోర్డ్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ ఏరియాలో అనమాట ర్యామ్ పైన ఒక స్లాట్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ ఏరియాలో మదర్ బోర్డ్లో పెడితే మీకు M.2 స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది సో స్టోరేజ్కి ఇది 500 GB వేరియంట్ తీసుకున్న 4,395 రూపీస్ ఉందన్నమాట. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అనమాట. సో బై క్యాబినెట్ చూసుకుంటే ఇది smps విత్ క్యాబినెట్ వస్తుంది. సో నేను కరెంట్లీ యూజ్ చేసే క్యాబినెట్ అనమాట. ఫింగర్స్ పవర్ టవర్ C8 ఇది. బేసిక్గా మీరు బడ్జెట్లో చూసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్లోకి వచ్చేసరికి 2,000 రూపీస్ ఉంది. ఆన్లైన్లో అయితే 2,700 రూపీస్కి వస్తుంది అన్నమాట. ఆఫ్లైన్లో తీసుకోమని అడ్వైజ్ చేస్తాను. సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీకు 120mm
ఫ్యాన్ వస్తుంది, ఎక్కువ హీట్ కూడా కానీ కొంచెం కూల్గానే చూపిస్తాం అన్నమాట టెంపరేచర్. అండ్ ఇక్కడ ఫ్రంట్లోనే యూఎస్బి 3.0 పోర్ట్స్, ఆడియో పోర్ట్స్, మైక్ పోర్ట్స్, యూఎస్బి 2.0 పోర్ట్స్, రీసెట్ బటన్, పవర్ బటన్ వస్తుంది. బాగుంది గైస్. అండ్ ఇక్కడ మీరు అనొచ్చు, అన్న ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ లేదే, హార్డ్ డిస్క్ లేదే అనేసి అనొచ్చు. ఎస్, ఇది ఏంటంటే ఈ పీసీ బిల్డ్ వచ్చేసి బేసిక్ పీసీ బిల్డ్ అనమాట. ఎవరైతే బడ్జెట్లు ఉన్న వాళ్ళకు ఉన్నారో బడ్జెట్ పీసీ బిల్డ్ అనమాట. డీసెంట్గా పాత పాత కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి, అంటే 2018 2017 అలాంటి 2019 దాకా వచ్చిన బేసిక్ గేమ్స్ 30 FPS లాక్లో ఆడుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే బేసిక్గా ఫోటోషాప్ ఎడిటింగ్కి. అండ్ మీరు కొన్ని 1080p 5 minutes 10 minutes వీడియోస్ కూడా నేను ఎడిటింగ్ చేసుకోవచ్చు. కొంచెం అవుట్పుట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అవుట్పుట్ కూడా కొంచెం ఇబ్బంది అయితే గ్రాఫిక్ కార్డ్ ఉండదు కాబట్టి ఇంటెల్ వాళ్ళకి గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని డీసెంట్ పాత గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇంటెల్ i3 కాబట్టి 4 core 88 వస్తుంది కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ టాస్క్లు కానీ వర్క్లు కానీ డీసెంట్గా నడిచిపోతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ పీసీ బిల్ యొక్క ప్రైస్ ఎంత ఉందనా అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన 25,000 రూపీస్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేస్తే ఒక 10,000 గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేస్తే 35,000 పీసీ బిల్ అవుతుంది. అంతే గైస్, పెద్ద గేమ్ లేదు, సింపుల్గా ఈజీగా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ నేను సపరేట్గా smps కూడా ఏం చేయలేదు, కోర్స్ అది కానీ కూలర్ మాస్టర్ అది కానీ పవర్ సప్లైస్ కూడా ఏం చేయలేదు. ఏదైతే క్యాబినెట్తో పాటు వస్తుందో అదే రికమెండ్ చేస్తున్నాం. బేసిక్ టాస్క్లకి ఎక్కువ పవర్ ఎక్కువ కూడా యూజ్ చేయాలన్నమాట. సో ఈ పీసీ బిల్ అయితే గైస్ 25,000 రూపీస్ బడ్జెట్ పీసీ బిల్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆఫ్లైన్లో మీరు ఈ పీసీ బిల్ చేస్తే 20,000 రూపీస్కే మీకు ఈ పీసీ బిల్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఆఫ్లైన్కి అయితే ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది. సో గైస్, ఇది ఇంటెల్ i3 పీసీ బిల్ అనమాట బడ్జెట్లో ఉన్న వాళ్ళకి. ఆఫ్లైన్ గైస్, ఆఫ్లైన్కి వెళ్తే అయితే మీకు ఇంకా తక్కువకు వస్తుంది. ఇక్కడైతే మీకు మంచిగా రిపీట్ చేస్తున్నా, ఆన్లైన్ అమెజాన్ ప్రైస్ అయితే 25,000 ఉంది, ఆఫ్లైన్లో మీకు 20,000కి వచ్చినా సరే కూడా మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు కొన్ని చేంజెస్ చేస్తే 20,000కి వచ్చేస్తుంది. అండ్ మీకు ఈ పీసీ బిల్కి సంబంధించిన డౌట్స్ లేకపోతే ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, వితిన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఇట్లా వీడియో ఇట్లా నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి, జర హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.